హాయ్ దిస్ ఈజ్ శ్యామిలి దిలీప్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ అండ్ రిన్షిక. ఇవాళ కార్తీక మాసం చివరి రోజు కదా అని మేము ఉత్తర గురువాయూరు టెంపుల్ కానీ బయలుదేరాము, శ్రీ మహావిష్ణువు గుడికి. ఈ టెంపుల్కి చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఇవాళ ఎందుకో సడన్గా డ్యూటీ నుండి వచ్చేసి ఇవాళ వెళ్దామని చెప్పనేసరికి రెడీ అయిపోయాము. ఇంకా తెలిసిందే కదా, ఎప్పుడో ఎర్లీగా వెళ్ళేసి వచ్చేద్దాం, మళ్ళీ వింటర్ సీజన్ కదా, చలి మళ్ళీ మొదలైపోతుంది అని చెప్పి త్వరగా బయలుదేరాలనుకున్నాం కానీ అవ్వలేదు. అర్జున్ రెన్షిక స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా నిద్ర లేవలేదనమాట. ఇంకా వాళ్ళు నిద్ర లేచి ఫుడ్ తినేసి బయటికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ముందు వాళ్ళకి పెట్టిన తర్వాతే ఇంకా బయటికి వెళ్తాము, లేదంటే మళ్ళీ వాళ్ళు ఆకలితో ఉన్నారేమో అన్న ఇదిలో మళ్ళీ తిరగడాలని కూడా అనిపించదు. ఇంకా అందుకని వాళ్ళు లేచాక కొంచెం ఫుడ్ పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మాకు పాలెంలోనే మెట్రో స్టేషన్ ఉంది. మళ్ళీ ఈవినింగ్ తిరిగి వచ్చేటప్పటికి ఏ టైం అయిందో తెలియదు. మళ్ళీ చలిగాలిలో ఎందుకులే అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుందామని అనుకున్నాము. అర్జున్ ఏమో ఎప్పటి నుంచో ట్రైన్ అని అడుగుతున్నాడు. ఇంటికి వెళ్దాం, వెళ్దాం. ఇంకా అర్జున్ కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా, వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ అర్జున్ ట్రైన్ అడుగుతున్నాడని ఇంకా మెట్రో దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ అర్జున్ ఏమో ఇక్కడ పడితే వచ్చిద్దా ఏమా బలూన్ పడితే వచ్చిద్దా. ఇంకా మేము ఎక్కాల్సిన మెట్రో వచ్చేసింది. ఇంకెన్నిసార్లు ఎక్కినా కొత్తగానే ఉంటుంది. ఒక సైడ్ వస్తే నేను ఇంకో సైడ్ చూస్తూ ఉన్నాను. అర్జున్ ఇక్కడ ఫుల్ ఎగ్జైట్లో ఉన్నాడు. ట్రైన్ వస్తుంది, నేను ట్రైన్ ఎక్కి వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నానుగా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అర్జున్ ఒక మూవీలో ట్రైన్ చూసాడు, ఇంకప్పటి నుంచి నేను ట్రైన్ ఎక్కాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా ట్రైన్ చూసేపాటికి ఫుల్ ఎగ్జైట్లో ఉన్నాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత చెప్తున్నాడు, నాకు అమ్మ నేను ట్రైన్ ఎక్కేసానుగా అని చెప్తున్నాడు. అలా ఎక్కాము. మేము దిగాల్సిన ఇంకా డెస్టినేషన్ వచ్చేసింది. దిగేసాము. ఎక్కి కూర్చున్నంతసేపు కూడా లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మెట్రో పట్టుకోవాలి. అక్కడ దిగిన తర్వాత నాకు మనం వెళ్ళాల్సింది మయూర్ విహార్ పాకెట్ 1. ఓకే, రూట్ కొట్టేస్తే ఫస్ట్ మనం ప్లాట్ఫామ్ పాలెం వెళ్ళి జనకపూరి వెస్ట్కి బండి ఎక్కాలి. తర్వాత బండి అక్కడ జనకపూరి వెస్ట్లో దిగేసి మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, దానికి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ సీదా వెళ్ళి మయూర్ విహార్లో దిగాలి. మళ్ళీ అక్కడ 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఎక్కి నెక్స్ట్ స్టేషన్ పాకెట్ 1. ఇంత ప్రాసెస్ ఉంటుంది అని తెలిసి మేము ఈ మెట్రోని ఎప్పుడు ప్రిఫర్ చేయము. ఇంకా బైక్ కానీ క్యాబ్లో కానీ వెళ్ళిపోతాము. ఇంకా అర్జున్ ఆనందాన్ని ఎందుకు కాదనాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పుడే దిగేసామేంటి, మళ్ళీ ట్రైన్ ఎక్కుదాం పదా అని చెప్పి వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు అర్జును. ఇంక ఇక్కడ బ్లూ లైన్స్, మెజెండా లైన్స్ ఇవి ఉన్నాయి కదా, వాటి మీద ఫుడ్ పెట్టి అర్జున్ నడుస్తున్నాడు. దానిలోనే వేయాలంటాడు, కానీ అవేమో చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇంక ఇక్కడ మేము మళ్ళీ నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళడానికి ఇంకా మళ్ళీ మెట్రోకి సెకండ్ డెస్టినేషన్ కోసం 40 minutes జర్నీ. 40 minutes జర్నీలో రెన్షిగడ్ చేసిన అల్లరికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అల్లాడిచ్చేసింది. చుట్టుపక్కల వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ఉన్నవి ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళ మీద గొడవ స్టార్ట్ చేసేసింది. నా పక్కన కూర్చున్న ఒక నార్త్ ఇండియన్ వాళ్ళు తిరుమల వెళ్ళి వస్తున్నారంట. మా తిరుమల గురించి చెప్తుంటే నాకు భలే హ్యాపీగా అనిపించింది. మన సైడ్ ఉన్నవి చూసి చెప్తా ఉంటే మళ్ళీ అలా ఆవిడ తిరుమలలో చూసినవి ఇంకా అటు సైడ్ ఉన్నవన్నీ షిరిడి అవన్నీ చూసి వస్తున్నారంట. వాటి గురించి చెప్తా ఉంటే ఇంకా లాస్ట్ ఈ టెంపుల్కి ఎందుకు రావాలనిపించిందంటే, గురువాయూర్లో టెంపుల్ సేమ్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అట్లానే ఉంది. ఇంకా అక్కడ అంత దూరం ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా, ఇంకా దగ్గరలో ఉన్నది కదా అని చెప్పి ఒకసారి చూద్దామని వెళ్ళాము. గుడి అయితే చాలా బాగుంది, దీపాలతో ఉంది గుడి అంతా. ఇంకా అర్జున్ వచ్చి అమ్మా అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయమ్మా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. గుడి చాలా అంటే చాలా బాగుంది. గుడి అంతా చాలా పెద్దగా ఉంది. ఇంకా మేము వెళ్ళేటప్పటికి అయ్యప్ప స్వామి పూజలు జరుగుతున్నాయి. కార్తీక మాసం అయ్యప్ప స్వాములు ఉన్నారు కదా, ఇంకా భజన జరుగుతుంది. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగి కొంచెం చిన్న క్లిప్స్, వీడియోస్, ఫొటోస్ అలా తీసుకున్నాం. ఫొటోస్ అవి తీయకూడదని చెప్పి బోర్డు పెట్టారు. అయినా కూడా మనం తీస్తే మళ్ళీ కరెక్ట్ కాదు కదా అని చెప్పి మేనేజ్మెంట్ని పర్మిషన్ తీసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాము. ఈ స్వామి మహావిష్ణువు. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి తులాభారం జరుగుతుంది. ఎవరో ఒక పెద్ద ఆయనే ఉన్నారు, తులాభారం కూడా ఉంది. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం కోసం అని ప్రసాదం తీసుకున్నాం. ఈ ప్రసాదం అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా అయితే ఉందో అలానే ఉంది. రెన్షిగడ్కి కావాలి. వాళ్ళిద్దరికేమో అది చాక్లెట్ లాగా అనిపించి చాక్లెట్ అంటున్నాడు. అర్జునేమో
అక్కడ భజన జరుగుతుంది కదా, ఇంకా రెన్షి కూడా వాళ్ళని చూసి ఓం ఓం అంటే వాళ్ళంతా రెన్షి ఏమో అత్త అత్త అంటుంది. ఇప్పుడే మాటలు వచ్చి రెన్షి గాడికి ఓ బుజ్జి పన్ను వచ్చింది. ఆ బుజ్జి పన్ను వేసుకొని ఓ కొరికేస్తుంది పిల్ల. గుడి చాలా బాగుంది. ఒకసారి దగ్గరలో ఎవరైనా ఉండి చూడలేకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంది ప్లేస్. వీళ్ళని మంచిగా ఫొటోస్ తీస్తాను, అందరు మంచిగా కూర్చోండి అని చెప్తే ఆటలు ఆడుతున్నారు. అందుకని చెప్పి వీడియో స్టార్ట్ చేస్తే ఫోటోకి ఫోజులు ఇస్తున్నారు. ఇదంటే అది అదంటే వీళ్ళ ముగ్గురు అల్లరిని భరించాలంటే చాలా ఎనర్జీ కావాలి. వీళ్ళది ఒకళ్ళు మించిన ఒకళ్ళు అల్లరి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసారంటే ఇంకా మనల్ని అసలు పట్టించుకోరు. నువ్వు ఓయ్ దా. దర్శనం అది అంతా మంచిగా అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా మళ్ళీ మెట్రోకే వచ్చేస్తున్నాము. అర్జున్ని ప్లేస్ ఉన్నా కూడా కూర్చోకుండా ఇంకా అక్కడే దాని మీదేసి నిలబడతా ఉన్నాడు, ఆటలాడుతున్నాడు. హ్యాంగర్ పట్టుకొని నుంచోవాలంటే వాళ్ళందరూ నుంచున్నారు, మనం కూడా నుంచుందామని. ప్లేస్ ఉన్నా సరే వద్దు, మనం కూడా నుంచుందాం అని చెప్పి వాళ్ళ నాన్నని నుంచోబెట్టాడు. మళ్ళీ 40 minutes నుంచున్నారు పాపం. ఇంకా నువ్వు వద్దులే వెళ్ళిపో నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న కష్టం చూడలేక వాళ్ళ నాన్నని కూర్చోబెట్టేసి అర్జున్ ఒక్కడే పట్టుకొని నుంచున్నాడు. ఇంకా మళ్ళీ రిటర్న్లో రెన్షిగడ్ అల్లరి మొదలైపోయింది. ఇంకా కూర్చోబెట్టు. అరే నవ్వుతున్నావురా మళ్ళీ సేపు. రే రెన్షిగా ఇంకా అర్జున్ ఏమో కూర్చోమంటే ఎక్కడా బాగాలేదు, నేను ఒక్కడనే కూర్చుంటాను అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇక్కడే బాగుందని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకా వెళ్ళిపోదాం రామ్మ అంటే రాకుండా అటు ఇటు పరిగెడుతున్నాడు. ఎక్కడన్నా కొంచెం స్పేస్గా కనిపిస్తే చాలు ఓ పరిగెట్టేస్తాడు అర్జున్. పెద్దగా అరుస్తాడు, సైలెంట్గా ఉన్నప్పుడు పెద్దగా అరుస్తాడు. మేము వెళ్ళిపోతున్నాం అని చెప్తే ఇంకా మాతో పాటు వచ్చేస్తున్నాడు. ఎక్స్కలేటర్ నేను ఒక్కడనే ఎక్కుతాను, పట్టుకోవద్దని చెప్పి వాళ్ళ నాన్న చేయి పట్టుకున్నా కూడా వదిలేసే అని చెప్తున్నాడు. ఇంకా వీళ్ళ అల్లరితో ఇంకా చూడాలనుకున్న ప్లేస్ చూసేసాము, అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. Okay, bye.